వచ్చేసి 6 రుచులు ఉన్నాయన్నమాట. పొడి తీసుకొని హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో అందరికీ పరభవనామ ఏంటది? సారీ, ఇప్పుడే చూసాను, మర్చిపోయాను. 1 సెకండ్. పరభవనామ సంవత్సరం. సారీ అందరికీ పరభవనామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఉగాది అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అన్నట్టు. మనందరికీ తెలిసిందే కదా! ఉగాది అంటే మనము ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉగాది పచ్చడి చేసుకుంటాము. అసలు ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాము? అంటే కొత్త సంవత్సరంలో మనము మనకి ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. వాటినే షడ్‌రుచులు అని అంటారు. అంటే తీపి, వగరు, పులుపు అలా 6 రుచులుంటాయి. మన జీవితంలో కూడా కష్ట సుఖాలు ఏమంటారు? సంతోషం, బాధ, మన ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఒక్కొక్క రుచులతో పోలుస్తారు. అలాగా అన్ని రుచులు కలిపి మనము ఉగాది పచ్చడి చేసుకుంటాము. అలానే జీవితంలో కూడా మనము అన్నీ యాక్సెప్ట్ చెయ్యాలి అన్న దానికి సింబలైజ్ చేస్తూ ఈ ఉగాది పచ్చడైతే చేస్తారు. సో, నేను మీకిప్పుడు ఉగాది పచ్చడిలోని ప్రతి రుచి దేన్ని సింబలైజ్ చేసి చెప్తుంది అనేది చెప్తాను. జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో, వేప పువ్వు జీవితంలో ఎదురయ్యే కష్టాలను సింబలైజ్ చేస్తుంది. బెల్లం ఆనందం మరియు సంతోషం. మామిడికాయ వగరుగా ఉంటది. అంటే అప్పుడే పిందెలాగా ఉంటది గదా! అది వెయ్యాలి. మామిడికాయ వచ్చేసి కొత్త సవాళ్ళు, ఛాలెంజెస్. చింతపండు పులుపు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి నిర్ణయాలకి. కారం సహనం కోల్పోవడం. ఉప్పు జీవితంపై ఆసక్తి. వేప పువ్వు 1, 2, 3, 4, 5, 6. ఓకే. సో, అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటో తెలుసుకున్నారు కదా! ఇప్పుడు ఆ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. సో, లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందులో వాడే మాక్సిమం ఐటెమ్స్ మన ఇంట్లోనే దొరుకుతాయి. కొన్ని సీజనల్ అన్నమాట. లైక్ మామిడి పిందె అండ్ వేపపూత. వేపపూత అయితే ఇప్పుడే కాసిద్దనమాట ఈ సీజన్‌లో. సో, ఇవి 2 అయితే మనము తెచ్చుకోవాలి. నేనైతే పొద్దున్నే బజార్‌కెళ్ళి వీడియో కోసమనే ఎళ్లి తెచ్చుకున్నాననమాట మామిడికాయ. మాకిక్కడ వేపపూత అయితే ఇక్కడ ఈజీగానే దొరికేసిద్ది. చాలా చెట్లుంటాయనమాట. ఒక చెట్టు నుంచి పీక్కొనొచ్చాను. సిటీస్‌లో అలా అయితే ఖచ్చితంగా ఈ వేపపూత కూడా కొనుక్కోవాల్సిందే. సో, మెయిన్ పాయింట్‌కొచ్చేద్దాం ఇప్పుడు. సో, ఇవన్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 6 రుచులకి సంబంధించిన 6 పదార్థాలు ఉన్నాయి. ఉప్పు, మిరియాల పొడి, ఇదేంటి బెల్లం, చింతపండు పులుసు, మామిడికాయ, వేపపూత. సో, ఇవి 6 ఇప్పుడు మనము కలిపి పచ్చడి తయారు చేయబోతున్నామనమాట. సో, లేట్ చేయకుండా చేసేద్దాం. ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది. లాగ్. నేను ఫస్ట్ మామిడికాయ కోసుకోలేదు. సో, చిన్న చిన్న పీసెస్‌గా కొన్ని కోస్తాను. పుల్లటి టేస్ట్ ఆ స్మెల్‌తోనే వచ్చేస్తుందనమాట. చూస్తే తినకుండా ఉండలేను. ఫస్ట్ మ్యాంగో ఈ సీజన్‌లో. సో, ఫస్ట్ చింతపండు పులుసు ఇందులో ఏద్దాము. సో, ఫస్ట్ ఈ బౌల్‌లోకి చింతపండు పులుసు. మీకు తిక్‌గా కావాలంటే తిక్‌గా చేసుకోవచ్చు. లేదా కొంచెం వాటరీగా కావాలంటే వాటర్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది పోసుకున్న తర్వాత బెల్లం ఉండిద్ది కదా! ఆ బెల్లం వచ్చేసి ఇందులో ఏసేసుకోండి. తర్వాత ఇందులోకి మనం కోసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా! అవేసేసుకోవాలి. సో, ఇంకా మిరియాల పౌడర్ ఉంది కదా! ఇది కొంచెం మనకి
ఎంత ఘాటుగా కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. సో నేను కొంచెం వేసుకుంటాను. కొంచెం పొడి తీసుకొని తర్వాత వేపపూత ఆకుల్ని ఇలా ఒలుచుకోవాలి. వేప పూతని ఒలుచుకొని అది వేసుకోవాలన్నమాట. సో ఇంకా లాస్ట్‌లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్‌కి తగ్గట్టు. ఇంకా అంతే గైస్, మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాం అసలు ఎలా ఉంది అనేది. ఇదేమి ప్రసాదంకి కాదు కాబట్టి నేను డైరెక్ట్‌గా టేస్ట్ చూసేస్తున్నాను. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అంటే ఒకటి అంటారనమాట, మనము ఉగాది పచ్చడి తిన్నప్పుడు మనకి ఫస్ట్ ఏ టేస్ట్ అయితే కలుగుతుందో ఆ ఇయర్ అంతా అలా ఉంటుంది అని. నాకైతే ఎక్కువ పులుపు, లాస్ట్‌లో చేదొచ్చింది. బట్ ఫస్ట్ అయితే పులుపే వచ్చింది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. వెరీ నైస్. అబ్బా సూపర్. ప్రసాదంలా తినాలి. బట్ నేను ఏదో యుద్ధంలా తింటున్నాను. సో ఫైనల్లీ అదనమాట. అలా చేసుకోవాలి ఉగాది పచ్చడి. ఇలా అయితే తినకూడదు. ప్రసాదంకి పెట్టి తర్వాత ప్రసాదంలా తీసుకోవాలి. ఇలా ఒకేసారి ముందు మొత్తం పెట్టుకొని తినకూడదు. నాకు గుర్తుంది కాలేజ్‌లో ఒకసారి హాస్టల్‌లో ఉన్నప్పుడు మా రూమ్‌మేట్స్‌తో చేసుకున్నాను. అప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ చేసుకున్నాము. ఇంకా అదే పనిగా తింటూ, తింటూ ఉంటే నెక్స్ట్ డేకి మోషన్స్ అయ్యాయి. Enough. Last and final. ఓకే గాయ్స్, మీరు కూడా ఉగాది రోజున ఈ ఉగాది పచ్చడి ఖచ్చితంగా చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బై.